వెండితెరపై ఎన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నా కొంతమంది నటీనటుల రియల్ లైఫ్ లో ఎన్నో చేదు అనుభవాలు ఇబ్బందులు ఉన్న విషయాలు తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ తన కూతురు వనితపై చెన్నైలోని మధురవాయిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలపాక్కంలోని అష్టలక్ష్మీనగర్ 11వ వీధిలో ఉన్న తన ఇంటిని వనిత ఆక్రమించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ నటుడు అయిన విజయ్ కుమార్ తెలుగులో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు విజయ్ కుమార్. ఈయన తనయుడు అరుణ్ విజయ్ ప్రస్తుతం సినీ నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన కూతుళ్లు కూడా సినిమాల్లో నటించారు. కాగా తన కూతురు వనితతో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. అష్టలక్ష్మీనగర్ 11వ వీధిలో ఉన్న తన ఇంటిని సినిమా షూటింగ్లకు అద్దెకు ఇస్తుంటామని, కొట్టివాక్కంలో ఉన్న మరో ఇంట్లో తన కుమారుడు అరుణ్ తో కలిసి నివసిస్తున్నామని తెలిపారు. వారం రోజుల క్రితం తన కుమార్తె షూటింగ్ కోసం అలపాకంలోని ఇంటిని అద్దెకు తీసుకుందని, షూటింగ్ పూర్తయినా ఇంటిని ఖాళీ చేయడం లేదని చెప్పారు. అయితే తాము ఖాళీ చేయమని చెబితే రౌడీలతో బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వనితపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న అలపాకంలోని ఇంటికి వెళ్లి వనితను విచారించగా ఈ ఇంట్లో తనకు కూడా భాగముందని, అందుకే తాను ఖాళీ చేయనని ఆమె స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లగా ఫోటోగ్రాఫర్ల కెమెరాలను ఆమె నేలకేసి కొట్టింది. ఇల్లు మీదని చెప్పడానికి ఆధారాలు చూపాలని పోలీసులు అడగ్గా వారితో వనిత వాగ్వాదానికి దిగింది. మరి ఈ గొడవ ఎంతవరకు పోతుందో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.